హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ మీరు చూస్తున్నారు కదండి, మాకైతే ఇంకా నెల్లూరులో బీభత్సమైన వర్షాలన్నమాట. ఇంచుమించు ఒక 3-4 డేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ అయితే వర్షం పడతా ఉంది. ఆఫ్టర్ 11-12:30 ఆ టైంకి అనమాట. కాస్త ఎండకైతే ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే పొద్దున్నే ఇంక అందరం అయితే టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇంకెక్కడైతే మా వారైతే దోశలు అయితే వేస్తున్నారనమాట. సో నేను ఇంకా ఆయన వేస్తుంటే ఇంకా వంటగదిలోనే కూర్చొని అయితే ప్రశాంతంగా అయితే తిన్నానండి. ఎప్పుడు మనమే కాకుండా అప్పుడప్పుడు వాళ్ళతో కూడా చేయించుకోవాలన్నమాట పని. అది ఎప్పుడు చేయించాలంటే కరెక్ట్గా ఎట్లాంటి తుఫాన్ అప్పుడు వర్షాల టైంలో అందరి ఇంట్లో ఉంటారు కాబట్టి, అలాంటి టైంలో అయితే మనకి ఇంట్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళతో మంచిగా అయితే పని చేయించేసుకోవచ్చు అనమాట. సో ఇంకెక్కడైతే మీషో నుంచి అయితే ఆర్డర్స్ అయితే వచ్చాయండి. 3 అయితే ఆర్డర్ అంటే ఒకే రోజు రాలేదు, డే బై డే అట్లాగనమాట. ఒకటి మార్నింగ్ వస్తే ఒకటి అట్లాగట్టు. ఇంకెక్కడైతే మా బాబు కోసం అయితే కార్ అనేది ఒకటి బుక్ చేశానండి. బుక్ చేయడమే లేటు, ఇంటికి వచ్చిందే లేట్. ఇంకా వెంటనే వాడైతే ఓపెన్ చేసి తెగైతే ఆడేసుకుంటున్నాడు అనమాట. అసలు అంటే అందులో బ్యాటరీ లేవురా బాబు అని చెప్పినా కూడా అసలు వాడైతే వినకుండా అసలు అంటే కారు వచ్చిన ఆనందంలో అసలు వాడికి అసలు ఆ మాటలు లేవన్నమాట. మొత్తానికైతే ఇంకా అది ఓపెన్ చేసేసాను కాబట్టి ఇంకా అట్లా అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి కిచెన్ వాల్పేపర్ అండి. ఆల్రెడీ ఒక బండిల్ అయితే నేను ఆల్రెడీ బుక్ చేసి పెట్టాను. ఇంక ఇది కూడా అంటే ఆఫ్టర్ ఇంకా పొంగల్కి ఒకవేళ పెయింట్స్ కానీ వేస్తే ఇంకా వెంటనే కిచెన్ లుక్ అంతా కాస్త మారుద్దామని చెప్పేసి కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పండగ కూడా ఊరు వెళ్ళేది ఒకటి ఉందన్నమాట, క్యాంపు. ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఈ వంటగది సంగతి ఏందో చూద్దామని చెప్పేసి ముందుగా, ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ ఆఫర్స్ అని పొంగల్ ఆఫర్స్ అని ఉంటాయి కదా మీషోలో, ఒక 20% దాకా పర్వాలేదు అన్నట్టు. సో నాకు వచ్చేసి ఇవి 3 అనమాట. 3 పేపర్స్ అయితే వచ్చాయండి, ఒకటి కాదు. నాకు ఈ 3 పేపర్స్ వచ్చేసి 130 రూపీస్ అయితే పడిందనమాట. పర్వాలేదు, కౌంటర్ టాప్కి అవసరం లేదు, జస్ట్ ఓన్లీ పై వరకు వంట చేసుకునే దాని వరకు అట్లాగా 3 పేపర్స్ అయితే వచ్చాయి అనమాట. చూడండి ఫుల్గా అట్లాగైతే ఉందన్నమాట. సో మనకి గ్యాస్ అంటే గ్యాస్ స్టవ్ ఉన్న దగ్గర పై వరకు అయితే అంటించేసుకుంటే పర్వాలేదు. ఇంకా ఆయిల్ తులినా కానీ ఇంకేమైనా కానీ కాస్త గలీజ్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి అయితే నేను ఇంకా ఇదే టైంలో బుక్ చేసుకుంటే కాస్త క్రిస్మస్ ఆఫర్స్ అని అట్లా ఉంటాయి కదా. సో ఆ లెక్కన అనమాట నేనైతే బుక్ చేసుకున్నానండి. సో ఎవరికైనా కావాలి అని అనుకుంటే లింక్ అని అడిగితే నేను తప్పకుండా అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి. కిచెన్ వాల్ పేపర్స్ చాలా తక్కువలో కూడా చాలా బాగున్నాయి అనమాట. కౌంటర్ టాప్ పేపర్స్ కూడా అట్లాగే ఉన్నాయండి. ఇంకా అది కూడా వచ్చాక అది కూడా కాస్త నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ప్రజెంట్ అయితే ఇదైతే వచ్చింది కాబట్టి ఇంక ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. ఈ వర్షం వల్ల అసలు వీడియోస్ తీయడం కానీ అప్లోడ్ చేయడం కానీ నాకైతే కాస్త లేట్ అవుతుందన్నమాట. అందరం ఇంట్లోనే ఉండడం వల్ల ఇంట్లో పనితోనే సరిపోతుంది. ఇంకా అందులోకి వచ్చి పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకేది ఇంకా 2 డేస్ నుంచి అట్లాగా స్కూల్కి అలవాటు చేయడం వల్ల ఇట్లాగా ఇప్పుడైతే వీడియో కాస్త షూట్ చేయడం అయితే జరుగుతుందండి. ఇంక ఇది వచ్చేసి నాకు అంటే జ్యువెలరీ అయితే బుక్ చేసుకున్నాను అనమాట. అంటే లాస్ట్ టైము విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఒక సారీ అయితే చూపించాను కదండి. సో దానికి తగ్గ మ్యాచింగ్ లాగా ఉంటుందని చెప్పేసి ఎందుకులే తీసుకుంటే బెటర్లే అనిపిస్తుంది అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. ఆల్రెడీ బయట షాపుల్లో చూసాను కానీ కాస్ట్ అయితే కాస్త దీనిగా ఉంది. ఎందుకులే అని చెప్పేసి ఊరికి అట్లా చూస్తూ ఉంటే నాకు ఇది ఎందుకో నచ్చిందనమాట. సో నాకు ఉపయోగపడుతుంది, అట్లాగే మా పాపకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. సింపుల్గానే ఉంది, అంత హెవీగా అయితే ఉండదు. ఇంకా అమ్మాయి కూడా వేసుకుంటే పర్వాలేదు, బాగుంటుంది అనిపించి ఇద్దరికి ఆలోచించి అయితే తీసుకున్నానండి. తక్కువ ప్రైస్లోనే వచ్చింది, నాకైతే బాగా నచ్చింది అనమాట. ఫోటోలో ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఒక్క స్టోన్ కూడా పాడవలేదు, చాలా బాగుంది. చూడండి మీకైతే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ కూడాను ఒక్క స్టోన్ కూడా ఊడలేదనమాట, చాలా బాగా వచ్చింది. అంటే మనకి సింపుల్గా ఎక్కడికైనా కాటన్ శారీస్ కానీ లేదంటే డ్రెస్సెస్లకి ఇట్లాగా సింపుల్గా అయితే బాగుంటుందన్నమాట. సో నేనంటే ఇంకా అప్పుడప్పుడు డైలీకి ఎప్పుడో అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఒక కానీ ఇంట్లో ఉంటే ఇంకా నార్మల్గా బ్లాక్ బీడ్స్ ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళకి మరీ ఎక్కువగా హెవీ జ్యువెలరీ వద్దనుకున్న వాళ్ళకైతే ఇట్లాగా సింపుల్గా బాగుంటుందని నేనైతే తీసుకున్నానండి. జస్ట్ ఇంకా నాకు 170 రూపీస్ అయితే పడిందనమాట ఇది. సో నాకు నచ్చి అయితే తీసుకున్నాను. ఎవరికైనా ఇది కూడా ఈ జ్యువెలరీ సెట్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి ఫ్రెండ్స్. తప్పకుండా లింక్ అనేది ఈ 3 లింకులు నేనైతే ఇంకా యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో మెన్షన్ అయితే చేస్తానన్నమాట. మొత్తానికైతే నేనైతే ఇది ఇక్కడ పెట్టుకొని చూపిస్తున్నాను కదండి, చాలా బాగా అనిపించింది అనమాట. సింపుల్గా మరీ ఎక్కువ కొనేసినా కూడా హెవీగా నాకు అసలు నచ్చదనమాట. చాలా వరకు ఇట్లాగ స్టడ్స్ ఉన్నవి అట్లాగ సింపుల్గా ఉన్నవే చేస్తాను. ఇంకోటి వచ్చి ఏంటంటే అంటే మా పాపకు కూడా కాస్త యూజ్ అవుతుందిలే,
ఇంకా అమ్మాయి కూడా ఇంకా చెవులు కానీ కుట్టిపిస్తే ఇంకిద్దరికి కలిపి యూజ్ అవుతుంది ఈ సెట్ అన్నట్టు నేనైతే ఇంకా అమ్మాయిని కూడా ఉద్దేశించుకొని తీసుకున్నాను అనమాట. మొత్తానికైతే 3 ఐటమ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా అయితే లింక్ అని అడగండి, నేనైతే మెన్షన్ చేస్తాను. ఫైనల్గా ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది. మనం రెడీ అయ్యి పెట్టుకుంటే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది. ఇప్పుడంటే జస్ట్ నార్మల్గా అయితే వేసి చూపించాను. ఫైనల్గా వీడియో అయితే ఇదండి. వస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల కాస్త సపోర్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.